పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామన్నగూడెం గ్రామంలో 65 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలోనూ గ్రామ సర్పంచ్లను దిష్టిబొమ్మల్లాగా నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందకుండా పంచాయతీ నిధులను లాక్కున్న ప్రభుత్వాన్ని గత 5 ఏళ్లుగా చూశామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అన్ని చోట్ల కూడా అన్ని గ్రామాల్లో కూడా చేసినప్పుడు కూడా సర్పంచుల్ని దిష్టి బొమ్మలుగా నిలబెట్టి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పల్లెల అభివృద్ధికి నోచుకోకుండా పల్లెటూరులో ఉన్న డబ్బులు ఏదైతే పంచాయతీలో ఉన్న డబ్బులు కూడా లాక్కున్నటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూసాం. మరి ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఒక స్వర్ణయుగంగా చెప్పాలి. ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కాలు పెట్టిన మట్టెట్టుకోకుండా చేసినటువంటి ఆ రోజు ముళ్ళపూడి బాబురాజు గారు, ముళ్ళపూడి కృష్ణమోహన్ గారు ఇక్కడ కూడా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఒక మంచి చేసిన వ్యక్తి పేరు చెప్పుకోవాలన్న ఆలోచన మనకు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైనా మన మ్యాచింగ్ గ్రాంట్ కావాలంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా కృష్ణమోహన్ గారు నేను ఉన్నాను, అవసరమైతే పెన్షన్ నేను ఇస్తాను, కొంత డబ్బు ఇస్తానని చెప్పి మరి చెప్పిన వ్యక్తి ఆయన. అలాగే ఈ గ్రామానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఆ రోజులు అభివృద్ధి చేయడం జరిగింది.